వర్షాకాలం సీజన్లో పాములు రోడ్డు మీదకి వచ్చేస్తే ఆ వర్షపు దాటికి తట్టుకోలేక అటు ఇటు తిరిగేస్తుంటాయి. అడ్డు వచ్చిన వాళ్ళని కాటేస్తుంటాయి. కాటేశాక మనం వెళ్ళి అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో వెతుకుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఈ పాము కాటుకి నిరోధ ఇంజెక్షన్ లేకపోతే ప్రాణాలు కోల్పోవడం తప్ప మరొక గతి లేని పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు పాము కాటు బాధితుల కోసం 108 అంబులెన్సులో యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్లు అందుబాటులో తీసుకొచ్చినట్టు ఆరోగ్యశ్రీ CEO చక్రధర్ బాబు శనివారం చెప్పుకొచ్చారు. పాము కాటు అత్యవసర కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మక ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. గతేడాది జూన్ నుంచి 3104 మంది పాము కాటు బాధితుల తరలింపు కోసం కాల్ సెంటర్కి ఫోన్లు వచ్చాయన్నారు. కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున 3 EMTలు పాము కాటు విరుగుడు ఇంజక్షన్లు అందించినట్టు చెప్పారు. వాళ్ళకి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఆ ఇంజక్షన్ ఇచ్చి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్తారనమాట. ఇది చాలా మంచి ఆలోచన. వాళ్ళు ఫోన్ చేశాక ఇక్కడికి వీళ్ళు వచ్చేలోపు టైం లేట్ అయితే చనిపోయేటటువంటి పరిస్థితి, అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు అక్కడే ఇంజక్షన్ ఉంటే మంచి పరిణామం.